ఉన్నాయి అంతవరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ బీజేపీతో కూడా కలుపుకొని వెళితే ఎలాంటి గ్రౌండ్ ఎలా స్పందిస్తుందో, ప్రజాక్షేత్రం ఎలా స్పందిస్తుందో అనే దాని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. దానికి సంబంధించి మీకు కూడా చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి, మీ పార్టీ కూడా స్టడీ చేసే ఉంటుంది కదా. సో ఇది ఒక ఆస్పెక్ట్, దాని మీద మళ్ళీ మనం మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇవాళ ఒక ఫైనల్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందా పొత్తులకు సంబంధించి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. చంద్రబాబు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు. మా సీనియర్ నాయకులు మా అమిత్ భాయి చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం మీద కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు మాకు కూడా వాస్తవాలు తెలియదు. కాబట్టి వారు కలిసిన తర్వాత ఖచ్చితంగా మాకు సమాచారం వస్తుంది. ఆ విషయం మీద ఖచ్చితంగా మేము ఇమీడియట్ గా స్పందించేదానికి అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా సరే ఈరోజు రాష్ట్రంలో అందరూ, ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరూ కోరుకునేది అనుకునేది ఒకటే, ఈ అధికార పక్షాన్ని దింపేయాలి, అధికార పక్షాన్ని పరిపాలన కొనసాగేదానికి వీలు లేదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు నేను కూడా ఢిల్లీకి వచ్చాను, జస్ట్ ఇప్పుడే వచ్చాను ఢిల్లీకి. వచ్చేవాడు ఫ్లైట్ లో కాకినాడ, నా పక్కన ఎవరో కాకినాడ నుంచి విద్యార్థులు కూర్చున్నారు. గతంలో ఈ పార్టీకి ఓటేశారన్నారు, అధికార పార్టీకి. బుద్ధి లేకుండా ఓటేశాము. పిల్లలు ఎంత దాదాపు ఒక 27-28 సంవత్సరాలు ఉంటుంది. అన్న బుద్ధి లేకుండా ఓటేసాం ఈ పార్టీకి, ఇప్పుడు తెలుసుకున్నాము, ఏసాకి తెలిసింది ఎందుకురా ఓటేసామని చెప్పి. ఈసారి మేమైతే వేసే ప్రసక్తే లేదన్నారు. సరే దిగేటప్పుడు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ప్రొఫెసర్ కనపడ్డాడు, విశాఖపట్నం నుంచి వస్తున్నాడు. అతను మాటల్లో కలిపితే ఇదే పొత్తుల ప్రశ్న వచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రభుత్వం ఉండకూడదు అంటే, విద్యార్థులు గాని మేధావులు గాని అందరి ఆలోచన ఒకటే విధంగా ఉంది. ఎవరు మాటైనా సరే అధికార పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తేకూడదని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగిందన్న. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పల్టీలు కొట్టినా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం లేదని చెప్పి మాత్రం తెలిసిపోయింది గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి అతను ఎమ్మెల్యేలు సీట్లు మార్చుకుంటున్నారు, వాళ్ళ సీట్లు ఎన్ని సీట్లు మార్చినా సరే ఆయన సీటే మారిపోతుంది. ఆయనకు అది అర్థం కావట్లే. ముఖ్యమంత్రి సీటే మారిపోతుంది, అది అర్థం కాకుండా ఇది ఓకే భాను గారు, ఇది ఓకే. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాలు ఇవి మనం ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ ఇష్యూ ఏంటి అంటే, జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే దాని మీదనే మెయిన్ ఫోకస్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఇప్పుడు అమిత్ షా గారి ఇంటికి కూడా వెళ్ళుంటారు ఇప్పుడు కలవడానికి. కాకపోతే పొత్తుకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి కదా. దానికి సంబంధించి మీ పార్టీలో ఎలాంటి అంచనాలు ఉన్నాయి? పొత్తు ఉంటుందా ఉండదా, లేకపోతే ఎన్నికల ముందు ఉంటుందా, ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేర్చుకోవడము అట్లాంటివి ఉంటాయా? ఏం జరుగుతుంది అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్స్ లేకపోతే కోరిక ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా? వెంకటకృష్ణ, మా పార్టీలో ఎలా ఉంటుందంటే సిస్టము, ఈ పొత్తులు ఇవన్నీ పార్లమెంటరీ బోర్డు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ఇప్పుడు అమిత్ భాయ్, ఆ స్థాయిలో నిర్ణయాలు జరుగుతుంది తప్ప మా స్థాయిలో అది తెలిసే అవకాశం ఉంటుంది తప్ప మా వరకు ఇప్పుడే రావన్న అట్లాంటి విషయాలు. ఎందుకంటే మిగతా రీజనల్ పార్టీస్ అయితే ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా, నిర్ణయాలు మీ దగ్గరకు వచ్చాయా లేకపోతే మీరు తీసుకుంటారా నిర్ణయాలని నేను అనట్లా భానుప్రకాష్ రెడ్డి గారు. బీజేపీ స్ట్రక్చర్ గురించి మీలాంటి వాళ్ళు చెప్పిన దీని ప్రకారం నాకు కొంత ఐడియా ఉంది. నేనేమంటానంటే, పొత్తు ఉండాలని లేకపోతే వద్దని లేకపోతే ఉంటే ఇలా ఉంటుందని మీ రాష్ట్ర నాయకత్వం, మీ కమిటీలు, మీరు కూడా మీటింగ్లో ఉంటారు, మీరు అందరూ మీటింగ్ పెట్టుకుని ఒక మీ రిపోర్ట్ ఏదో ఇస్తారు కదా, మీ ఇది దాని ప్రకారం ఎలా ఉంది అంటున్నా. మా అందరి కామన్ ఎజెండా అధికార పార్టీ దిగిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాకూడదు, అదే మా అందరి కామన్ ఎజెండా. కాబట్టి దాని మీద ఏ విధంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలో ఖచ్చితంగా అభిప్రాయాలు చెప్పడం జరిగింది కేంద్ర పార్టీకి. ఎట్టి పరిస్థితులను, ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేస్తాడో, ఎలా చేయగలడో కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరు చేశారు, అట్లా చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా అభిప్రాయం కేంద్ర పార్టీకి చెప్పడం జరిగింది. అది మేము, ఎందుకంటే అది పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి అందరి ముందు చెప్పే అవకాశం కూడా లేదు మేము, ఎందుకంటే కేంద్ర పెద్దలు పర్సనల్ గా అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబో 2-3 రోజుల పూర్తి విషయాలు మీతో చర్చించుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈ చర్చలు కానీ ముగిసాయంటే ఏ విధంగా మాట జరిగింది, ఏ విధంగా, అది ఖచ్చితంగా మళ్ళా మీతో ప్రజల ముందుకు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతవరకు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను మేము ఎక్కడ ఏమేం జరిగిందో పార్టీ ఆంతరంగిక విషయాలు బయట చెప్పకూడదని చెప్పి అనుకుంటున్నామన్నా. కానీ అన్ని రాష్ట్రానికి మంచి రోజులు వస్తుందని చెప్పి మాత్రం మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసుకుంటున్నా.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాబో రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. రైట్. గౌతమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్.